హాయ్ ఫ్రెండ్స్. మహాలక్ష్మి అయితే చక్రి అలాగే కేశవ ఇద్దరిపైన కూడా చాలా అరుస్తూ ఉంటుంది. మీకు అసలు కొంచెమైనా కూడా బుద్ధుందా? ఎందుకు ఎప్పుడు ఇలా గొడవ పడుతూ ఉంటారు? ఏదో ఒక దాని దగ్గర మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటూ ఉంటారు? అయినా ఇంట్లో నేను ఒక ఆడదాన్ని ఉన్నానే, ఈ అమ్మాయి చూస్తే ఏమన్నా బాధపడుతుందేమో అన్న కొంచెం కూడా మీకు బాధ్యత లేకుండా ఇలా గొడవ పడడం ఏం న్యాయం? అయినా ఇంటి పెద్ద మనిషి ముందరే మీరు ఇలా గొడవ పడుతున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి అని చెప్పి ఇక తిడుతూనే ఉంటుంది మహాలక్ష్మి. ఆ మాటకి చక్రి అయితే సారీ అండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేశవ కూడా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి నారాయణ దగ్గరకొచ్చి, మీరైనా చెప్పాలి కదా, వాళ్ళు అలా గొడవ పడుతూ ఉంటే చూస్తూ ఉండకపోతే గొడవని ఆపచ్చు కదా అని అంటూ ఉంటే, నేను గొడవ పడద్దు అని చెప్తూనే ఉన్నానమ్మా. వాళ్ళు అసలు నా మాట వింటే కదా, అసలు వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక నారాయణ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి అయితే, సరేలేండి నేను చూశాను మీరు గొడవ ఆపుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం మీ మాటని అసలు లెక్క చేయకుండా వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళు ఉంటున్నారు. అయినా వీళ్ళెందుకు ఎప్పుడు ఇలా గొడవ పడతారో నాకైతే అస్సలు అర్థమే కాదు. కేశవ చక్రి ఇద్దరు కూడా గొడవ పడుతూనే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య పచ్చగట్టేస్తే బగ్గుమనేటట్టు శత్రుత్వం ఏర్పడుతుంది. దాన్ని తొందరగా నేను ఏదో ఒకటి చేసి వాళ్ళ శత్రుత్వాన్ని స్నేహంగా అన్నదమ్ముల అనుబంధంగా మార్చాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా అనిన తర్వాత, సరే పెద్ది కూడా ఈరోజు లేడు కదా, బయటికి వెళ్ళిపోయినట్టున్నారు, నేను మధ్యాహ్నానికి కావాల్సిన భోజనాన్ని సిద్ధం చేస్తాను అని మహాలక్ష్మి అయితే లోపలికి వెళ్తుంది. ఇక నారాయణ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వు నిజంగా ఈ ఇంటికి వచ్చిన దేవతవమ్మ. ఈ నా భార్య ఉంటే ఈ ఇంటిని ఎంత బాగా చక్కదిద్దేదో, నువ్వు కూడా ఈ ఇంట్లో మనుషుల కోసం అంతే బాగా ఆలోచిస్తున్నావు. వాళ్ళ బాగోగుల కోసం నువ్వు చాలా తాపత్రయపడుతున్నావు. టయానికి అందరికీ భోజనాన్ని రెడీ చేస్తున్నావు. వాళ్ళ గురించి ఇంతలా ఆలోచించేదానివి నువ్వు మాకు దొరకడం నిజంగా అదృష్టం. కానీ నీకు చక్రికి నిజంగా పెళ్ళి కాలేదు అని తెలిసినప్పటి నుంచి కూడా ఎందుకో నా మనసుగా లేదు. ఏదో ఒక రోజు నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావని ప్రతి క్షణము కూడా నా మనసు నన్ను బాధ పెడుతూనే ఉంది. ఇలా కాకుండా ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా నిన్ను చక్రిని శాశ్వతంగా కలిపేయాలి. ఈ ఇంట్లో నుంచి నువ్వు ఎప్పటికీ వెళ్ళకూడదు. అది నీకు ఇంకొక జాబ్ వచ్చినా లేక ఇంకొక పెళ్ళనేది నీకు అస్సలు జరగకూడదు. ఖచ్చితంగా నువ్వు చక్రిని ప్రేమించాలి. చక్రి నువ్వు ఒక్కటైతే నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి కోడలు నాకు మళ్ళీ దొరకదన్న విషయం నాకు బాగా తెలుసు. ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు భార్యగా అలాగే ఈ ఇంట్లో కోడలుగా కాకుండా వాళ్ళందరికీ అమ్మలాగయ్యి అమ్మ ఎలా అయితే చూసుకుంటుందో అలా చూసుకుంటున్నావు. ఇలాంటి అమ్మాయి ఇంటికి రావడం నిజంగా అదృష్టం. ఆ చక్రిగాడు ఆ ఎదవనుకున్న ఎప్పుడు ఏదో ఒక పెంట పంచాయతీ చేస్తూ ఉంటాడు, ఎదవ పనులు చేస్తూ ఉంటాడు అనుకున్నాను. కానీ మొట్టమొదటిసారిగా వాడు ఏమన్నా ఒక మంచి చేశాడు అంటే ఇదే. ఏదో ఒకటి నిన్ను మాయ చేసో మంత్రం చేసో ఏదో ఒకటి బుట్టలో వేసుకొని నిన్ను ఇంటికి తీసుకొని వచ్చాడు. అదే వాడు చేసిన ఒక గొప్ప పని. దీన్ని నేను ఎలా అయినా సరే శాశ్వతంగా నిలబెట్టేటట్టు చేస్తాను. ఖచ్చితంగా ఈ నారాయణ అంటే ఏంటో చూపిస్తాను. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరిగేటట్టు చేస్తాను అని చెప్పి నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి బయటికి వచ్చి, ఈ నిన్న కూడా కన్నా చికెన్ కావాలి అని అడిగాడు. నిన్న కూడా చికెన్ తీసుకురాలేకపోయాము. ఈరోజైనా కన్నా కోసం చికెన్ చేసి వండి పెడతాను, కన్నా సంతోషంగా తింటాడు అని నారాయణతో అంటూ ఉంటుంది. ఆ వెదవ కోసం చికెన్ తేవడం ఎందుకమ్మా, నువ్వెందుకు అంత కష్టపడతావు? ఏదో ఒక దిక్కుమాలిన కూర వండే తినిపోతాడు. వాడికేమీ చికెన్లు మటన్లు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదులే అని నారాయణ అంటూ ఉంటే, ఇక అప్పుడు మహాలక్ష్మి వచ్చి, ఏంటి మీరు అలా మాట్లాడతారు, మీరు అలా మాట్లాడద్దు, మీరు వెంటనే వెళ్ళి చికెన్ తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి చక్రి అయితే వస్తాడు. ఏంటండి ఏదో తెమ్మంటున్నారు, ఏం కావాలి మీకు అని చెప్పి చక్రి అంటుంటే, ఏం లేదు, నిన్న కూడా కన్నా చికెన్ కావాలి అని అడిగాడు, చేయలేకపోయాము. ఈ రోజైనా చికెన్ చేసి వండి పెట్టాలని ఉంది, అందుకోసమే చికెన్ తెమ్మని చెప్తున్నాను. మీరు వెళ్ళి చికెన్ తీసుకొని వస్తారా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది చక్రితో. సరే అండి తీసుకొని వస్తాను అని చక్రి బయటికి వెళ్తాడు. అలా చక్రి బయటికి వెళ్ళినప్పుడే ఇక కేశవ అయితే కాల్ చేసి, అర్జెంటుగా నీతో మాట్లాడాలిరా, గ్యారేజ్ దగ్గరికి రా అని చెప్పగానే, ఉండ్రా మహాలక్ష్మి చికెన్ తీసుకురమ్మనింది, వెళ్ళి ఇచ్చేసి వస్తాను అంటే, లేదు లేదు అర్జెంటుగా రా ఇక్కడికి అని చెప్పగానే ఇక చక్రి అయితే వెంటనే కేశవ వాళ్ళ గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంట్రా అర్జెంటుగా రమ్మని పిలిచావు, ఎందుకు ఇంత తొందరగా పిలిచావు, ఏమైంది, ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటే,
ఏం లేదు, నువ్వు తన కోసం ఒక స్కూటీ అయితే చూడమని చెప్పావు కదా, డబ్బులు అవసరం ఉండి ఒక మంచి స్కూటీని అయితే అమ్మేస్తున్నారా, ఆ స్కూటీ అమ్మకానికి వచ్చింది. ఈ స్కూటీ అయితే తనకి చాలా బాగుంటుంది, అందుకోసమే వెంటనే నీకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించాను. ఈ స్కూటీని నువ్వు మహాలక్ష్మి గారికి ప్రజెంట్ చేస్తే తను చాలా సంతోషిస్తుంది. నువ్వే చెప్పావు కదా తను ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి, అందుకే ఈ స్కూటీ కనుక నువ్వు తనకిస్తే తను సంతోషిస్తుంది కదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు కేశవ. ఈ స్కూటీ రేట్ ఎంత చెప్తున్నారు అని చక్రి అడిగితే 40,000 చెప్తున్నారు, అంతో కొంత తగ్గిస్తారులే, నువ్వేమీ టెన్షన్ పడకు అని కేశవ అంటూ ఉంటాడు. ఎందుకురా, నేను చెయ్యని తప్పుకి ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్లో నా వల్ల 50,000 ఇచ్చారు. ఆల్రెడీ ఇంట్లో చాలా ఖర్చులు అయిపోతూ ఉన్నాయి, ఇప్పుడు 40,000 అంటే ఎలా కట్టాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చక్రి. డబ్బుల గురించి నువ్వేమీ ఆలోచించొద్దు, డబ్బులు నేను సర్దుతాను, వాళ్ళకి 2 సార్లుగా ఇద్దామని చెప్దాము. ముందైతే స్కూటీని తీసుకొని వెళ్ళి ఆమెకి ఇద్దాము, ఆమె చాలా సంతోషపడుతుంది కదా, నువ్వు కూడా సంతోషిస్తావు అని కేశవ అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ రా, నా కోసం నువ్వు చాలా చేస్తున్నావు, కానీ ఎందుకో ఎప్పుడు నీతో గొడవ పడాలనిపిస్తూనే ఉంటుంది అని చక్రి అంటాడు. మనం మళ్ళీ గొడవ పడదాంలే, కానీ ముందైతే వాళ్ళతో మాట్లాడదాం పదా, వాళ్ళకి ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి స్కూటీ అయితే తీసేసుకుందాం, మిగిలింది ఎలాగోలా నువ్వు నేను ఇద్దరం కష్టపడి మిగిలిన డబ్బులు వాళ్ళకి కట్టేద్దాము, ఒక 1 రోజులు గడువు అయితే తీసుకొని అని చెప్తూ ఉంటాడు కేశవ. సరే అని చెప్పి ఇక స్కూటీ వాళ్ళతో అయితే మాట్లాడతారు. ఇక చక్రి దగ్గర డబ్బులు లేకపోతే కేశవే తన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి 10,000 అడ్వాన్స్ కూడా కట్టి స్కూటీని అయితే తీసుకొని సంతోషంగా ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కన్నా పెద్ది అందరినీ కూడా బయటికి పిలుస్తారు. స్కూటీ చూపించి ఇది మహాలక్ష్మి కోసం తీసుకున్నాను అని చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. నేను మహాలక్ష్మి గారిని తీసుకొని బయటికి వస్తాను, మీరైతే దీని మీద ఒక క్లాత్ వేసి ఉంచండి, తనకి సర్ప్రైజ్ చేద్దాం, చాలా సర్ప్రైజ్ అయిపోవాలి, చాలా సంతోషించాలి అని చెప్పి ఇక చక్రి అయితే చాలా ఆతృతతో చెప్తూ ఉంటాడు. పెద్ది వాళ్ళు కూడా నేను చేస్తానురా, నువ్వైతే టెన్షన్ పడకు, తనకి సర్ప్రైజ్ చేద్దాం, మహా కూడా స్కూటీ చూసి థ్రిల్ అయిపోవాలి అని అంటూ ఉంటారు. ఇక చక్రి అయితే చాలా సంతోషంతో లోపలికైతే వెళ్తాడు. ఇక చక్రి కోసం చాలాసేపు చూసి వెయిట్ చేసిన మహా అయితే చిరాకుగా వెళ్ళి లోపలైతే పడుకొని ఉంటూ ఉంటుంది. ఇక తలుపునైతే కొడుతూ ఉంటాడు చక్రి. ఇక కోపంగా మహాలక్ష్మి ఓపెన్ చేసి, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా, మిమ్మల్ని చికెన్ తీసుకురమ్మని ఎప్పుడు చెప్పాను, ఇంతవరకు మీరు రాలేదు, ఏం చేయాలనుకుంటున్నారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా, మీకు నచ్చినట్టు ఇలా చేస్తూ పోతే ఎలా చెప్పండి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే తిడుతూ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి, మీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంది, కావాలంటే మీరు నన్ను మళ్ళీ తిడుతురు, కానీ ముందైతే మీరు కళ్ళు మూసుకోండి అని మహాలక్ష్మికి అయితే కళ్ళని చేతులతో మూసేసి బయటికైతే తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడు ఆల్రెడీ కన్నా వాళ్ళైతే బైక్కి ఒక పాత క్లాత్ని అయితే కప్పి ఉంచుతారు, కానీ ఆ క్లాత్ అంతా కూడా హోల్స్ ఉండడంతో చక్రి అయితే షాక్ అయిపోయి, ఇదా సర్ప్రైజ్ అని చెప్పి తల కొట్టుకుంటుంటూ ఆ క్లాత్ని తీసి పాడేసి మాధవ, కేశవ, కన్న ముగ్గురిని కూడా బైక్కి అడ్డంగా నిల్చొని పెడతాడు. ఇక మహాలక్ష్మిని అయితే తీసుకొని వచ్చి పక్కకి చెరుక్కోమని సర్ప్రైజ్ అంటారు. ఇక అప్పుడే అక్కడికి నారాయణ కూడా వస్తాడు. ఇదంతా చూస్తున్న నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి బైక్ని చూసి చాలా సంతోషిస్తుంది. ఎవరి కోసం ఈ బైక్, ఎవరి కోసం కొన్నారు మీరు, పెద్ది మీకోసం కొనుక్కున్నారా అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా, చక్రి నీ కోసం అని చెప్పి ఈ బైక్ని తీసుకొని వచ్చాడు, నీ ఆఫీస్కి వెళ్ళడానికి సులభంగా ఉంటుంది కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు, రోజు చక్రిని డ్రాప్ చేయమని అడగడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు, ఒకవేళ స్కూటీ ఉంటే నీ అంతటా నువ్వుగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు కదా, అందుకే నీ ఇబ్బందిని చూసిన మేము ఏదో ఒకటి తీసుకురావాలని చెప్పి ఈ స్కూటీ అయితే చక్రి తీసుకొని వచ్చాడమ్మా, బాగుంది కదా, నీకు నచ్చలేదా, చెప్పమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అదేంటి పెద్ది అలా మాట్లాడతారు, మీరందరూ ఇంతలా కష్టపడుతున్నారు, మీకెవ్వరికి లేని స్కూటీ నాకెందుకు, అయినా నువ్వు ప్రతిరోజు సైకిల్ మీద నీ పనికి వెళ్తున్నావు, నీకు స్కూటీ ఉంటే నీకు బాగుంటుంది, అయినా నేనేం చేస్తున్నాను చెప్పు, ఓ ఆఫీస్కి వెళ్ళి ఏసీ దగ్గర కూర్చొని సంతోషంగా వర్క్ చేసుకుంటున్నాను, కానీ నువ్వు అలా కాదు కదా, ఎండలో సైకిల్ తొక్కుకొని పని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పని చేయాలంటే చాలా కష్టం, ఈ స్కూటీ నాకంటే కూడా నీకే బాగా అవసరం పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి మాధవ అయితే, లేదమ్మా, నా
నాకు ఇవన్నీ అలవాటే. కానీ నువ్వు గొప్పింటి బిడ్డవి. ఎప్పుడు కూడా ఇలా కష్టాలు పడలేదు. అలాంటి దానివి ఇలా నువ్వు ప్రతిరోజు ఇబ్బంది పడుతుంటే అస్సలు మాకు నచ్చడం లేదమ్మా. అందుకోసమే ఈ స్కూటీ నాకు కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ముందైతే ఈ స్కూటీని నువ్వు తీసుకో అమ్మా అని చెప్పి ఇక మాధవ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటకి మహాలక్ష్మి, లేదు పెద్ది, నేను అస్సలు తీసుకోను. నాకు ఈ స్కూటీతో అసలు అవసరం లేదు. ఈ స్కూటీ అవసరం అంతా కూడా మీకే ఉంది. మీరు తీసుకోకపోతే ఎలా చెప్పండి? మీరు నా మాట కాదనొద్దు అని ఇక మహాలక్ష్మి అయితే మాధవ్తో అంటూ ఉంటుంది. ఇక కన్న, కేశవ, చక్రి అలాగే నారాయణ కూడా వచ్చి, అదేంటమ్మా అలా అంటావు? నీకోసం వాడు మొదటిసారిగా గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. అలాంటప్పుడు ఈ స్కూటీని నువ్వు ఉంచుకోవడమే కరెక్ట్. ఇక మాధవ కంటావా, పెద్దోడికి ఇవన్నీ కూడా అలవాటే. కష్టాలేమీ వాడికి ఇప్పుడు వచ్చినవి కాదు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఇంకొకసారి మళ్ళీ డబ్బులు పోగు చేసి ఇంకొక స్కూటీని తీసుకుందాం. ఇప్పుడైతే నువ్వు హ్యాపీగా ఈ స్కూటీ మీద వెళ్ళాలమ్మా అని నారాయణ కూడా అంటూ ఉంటాడు. ఇక కన్నా కూడా, నిజమే వదినా, నువ్వు ఈ స్కూటీ నడుపుతూ ఉంటే ఎంత బాగుంటుంది. పానీపూరికి ప్రతిసారి మనం నడుచుకొని వెళ్ళడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఈసారి నుంచి ఈ స్కూటీ మీదే వెళ్దాం వదినా అని చెప్పి కన్నా కూడా అంటూ ఉంటాడు. ఇక చక్రి కూడా తీసుకోండి అని అంటూ ఉంటే, ఎందుకండి, అయినా మీరెవరండి నాకు గిఫ్ట్ తీసుకురావడానికి? మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. అయినా నేను మిమ్మల్ని అడిగానా, లేక మీకు చెప్పానా నేను ఇబ్బంది పడుతున్నాను అని? అలాంటప్పుడు ఎందుకు మీరు నా కోసం ఇలా గిఫ్ట్లు తీసుకురావాలి అని మహాలక్ష్మి అంటే, ఇక నారాయణ వచ్చి, వదిలేయమ్మా, వాడి కోసం కాదు, మా అందరి కోసం ఈ స్కూటీని తీసుకో అమ్మా, నువ్వు డ్రైవ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని నారాయణ కూడా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక మహాలక్ష్మి అయితే ఒప్పుకుంటుంది. వదినా, నువ్వు ఒప్పుకున్నట్టే కదా, చెప్పు, అంటే నువ్వు ఈ స్కూటీలో రేపటి నుంచి డ్రైవ్ చేస్తావు కదా అని అంటూ ఉంటే, రేపటి దాకెందుకు, ఇప్పటి నుంచే కోడలి పిల్ల డ్రైవ్ చేస్తుంది అని నారాయణ అంటాడు. ఇక ఆ మాటకి మహాలక్ష్మి అయితే సైలెంట్గా ఉండిపోతుంది. అవునా వదినా, నువ్వు ఇప్పుడే డ్రైవ్ చేస్తావా? పద అయితే ఇప్పుడే మనం అలా షికారుగా వెళ్ళేసి బయటంతా కూడా తిరిగేసి పానీపూరి తినేసి వద్దాము. నాకు నీతో పాటు బైక్ రైడింగ్ చేయాలనుంది. ఇలా బైక్ రైడింగ్ చేస్తూ ఉంటే నీతో నాకు చాలా ఇష్టం వదినా అని కన్నా అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి మహాలక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అంతా కూడా సంతోషిస్తారు. చక్రి అయితే, అమ్మయ్య, మీరు ఈ స్కూటీని వద్దనేసరికే నాకు చాలా బాధేసిందండి. ఇప్పుడు మీరు తీసుకున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనగానే మహాలక్ష్మి వెంటనే ఇక చక్రిని హక్ చేసుకొని, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీ కుటుంబానికి నేను చాలా రుణపడిపోయి ఉన్నాను. ముఖ్యంగా మీకు కూడా. మీరు నా మీద చాలా ఇష్టాన్ని చూపిస్తున్నారు, గౌరవాన్ని చూపిస్తున్నారు. నాకు ఏ లోటు లేకుండా మీ స్తోమతికి మించి నా కోసం ఆలోచిస్తున్నారు. ఇంతకంటే గొప్పగా ఇంకెవరు చూసుకోగలరు నన్ను? కానీ ఏదో ఒక రోజు ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళిపోతానంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకు వెళ్ళాలమ్మా, ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి మాధవ అంటూ ఉంటే, ఉండాలని నాకు ఉంది పెద్ది, కానీ ప్రతిసారి కూడా నేను పరాయిదాన్నే అని నాకు నా మనసు చెప్తూ ఉంది. అందుకే ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను అని మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అలా మీరు ఎప్పటికీ అనుకోవద్దండి. మీరు ఎన్ని రోజులు కావాలంటే, ఎన్ని సంవత్సరాలు కావాలన్నా ఇక్కడ సంతోషంగా మీరు ఉండొచ్చు. మేమంతా కూడా మీ కుటుంబ సభ్యులమే అని చక్రి అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రేమతో చక్రిని హక్ చేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా నారాయణ అయితే, నెమ్మదిగా ఈ కోడలి పిల్ల నా దారిలోకి వచ్చేటట్టుంది. ఖచ్చితంగా చక్రి మీద మంచి ఒపీనియన్ అయితే మొదలైంది. ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని ఎలా అయినా సరే కలిపేస్తే ఈ కోడలి పిల్ల శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోతుంది. అప్పుడు ఇక తిను ఇలా బయటికి వెళ్తద్దే అన్న భయం అన్నదే నాకు ఉండదు అని నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత నారాయణ ఇంట్లోకి వెళ్ళి తన భార్య ఫోటోని పట్టుకొని, లక్ష్మి, నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలియదు. నువ్వు కనుక ఉంటే ఈ ఇంటిని బృందావనంలా తీర్చిదిద్దేదానివి కదా. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అలాగే చూసుకుంటుంది. పెద్దోడు గురించి ఎంత చక్కగా ఆలోచిస్తుందో తెలుసా? పెద్ది పెద్ది అంటూ పెద్దోడు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా కన్నా గురించి కూడా చాలా బాగా ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారు. ఇక ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండేటట్టు చేయాలి. రేపటి నుంచి వీళ్ళిద్దరినీ కూడా ఏదో ఒకటి చేస్తాను. మహాలక్ష్మికి చక్రి మీద ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని బయటికి చెప్పడం లేదు. ఏదో ఒకటి చేసి
చక్రి మీద ఉన్న ప్రేమని బయట పెట్టించాలి. ఒకవేళ చక్రి మీద ప్రేమ లేకపోతే చక్రి కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకుంటుందా? వాళ్ళ నాన్నని, అన్నని కూడా కాదనుకొని అన్నన్ని మాటలంటుందా? ఎంతో కొంత ప్రేమ ఉంది కాబట్టే చక్రిని అంతలా నమ్మింది. వాళ్ళ నాన్న చక్రి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పినా కూడా మహాలక్ష్మి అస్సలు నమ్మలేదు. అంటే ఏంటి? మహాలక్ష్మికి చక్రి మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమని నిరూపిస్తాను. మహాలక్ష్మి నోటితోనే చక్రి నువ్వంటే నాకిష్టం, ఐ లవ్ యూ అని చెప్పేలా చేస్తాను. ఈ నారాయణ అంటే ఏమనుకుంటున్నావో కోడలి పిల్ల, ఖచ్చితంగా ఈ నారాయణ అంటే ఏంటో చూపిస్తాను చూడు. నీ నోటితోనే చక్రి అంటే నాకు ఇష్టం, చక్రి నా భర్త, ఎప్పటికీ ఈ ఇంటిని వదిలి వెళ్ళేదే లేదు అని నీ నోటితోనే అనిపిస్తాను అని నారాయణ